మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. 8వ తేదీ అయితే గ్రంథి యానాది శెట్టి గారి కాంస్య విగ్రహం అయితే కన్నుల పండుగగా ఎంతో వైభోగంగా అయితే జరగబోతుంది. సో అందుకు గాను ఈరోజు మనం గ్రంథి యానాది శెట్టి గారి కుమార్తె పోతిగంటి అలేఖ్య గారి నివాసం దగ్గర అయితే ఉన్నాము. సో పోతిగంటి అలేఖ్య గారు అయితే మనతోనే ఉన్నారు. సో వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం, నమస్తే మేడం. గ్రంథి యానాది శెట్టి గారి కాంస్య విగ్రహం అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే రేపు స్టార్ట్ అవబోతుంది. దానికి ఎవరెవరు రాబోతున్నారు, అదంతా జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాన్నగారు స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. చాలా అత్యద్భుతంగా వైభవపేతంగా జరగబోతుంది. ఇంత తక్కువ టైంలో కృష్ణారెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరియు మాకు మా ఆర్యవేశ్యుల్లో ఒక కీర్తి పతాకాన్ని ఎగురవేసినట్టుగా నాన్నగారిది కాంస్య విగ్రహం ఏర్పాటు చేయటం అనేది మా ఆర్యవేశ్యుల్లో అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నామని చెప్పని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యులు మరియు పెద్దలు అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్యులు మరియు శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర గారు మరియు మరి మన శాసనసభ్యులైన కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా వైభవపేతంగా ఈ కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరగబోతుందని చెప్పనని కావలి పట్టణ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేడం, గ్రంథి యానాది శెట్టి గారి యొక్క రిలేషన్ అనేది మన శాసనసభ్యులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారితో ఏ విధంగా ఉండేది? మా నాన్నగారిది మరియు మన ఎమ్మెల్యే శాసనసభ్యులైన కావ్య కృష్ణారెడ్డి గారి రిలేషన్ చాలా కీ రోల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎందుకనంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ ప్రతి ఒక్క మాటలు ముందు ఒక సంభాషణ మాట్లాడుకోవటం కానివ్వండి, మరియు ప్రతి ఒక్కటి కూడా నాన్నగారితో షేర్ చేసి మరియు వాళ్ళ సలహాలు సూచనలు అని తీసుకోవటం, తర్వాత అదేవిధంగా స్నేహభావం కూడా, ఫ్రెండ్షిప్ కూడా చాలా నాళ్ళు ఉండేది. చాలా బాగుండేదని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా నాకంటే కూడా అన్నకే, ఇంకా కృష్ణారెడ్డి అన్నకే చాలా బాగా తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ రిలేషన్కి గుర్తుగానే ఈరోజు నాన్నగారి కాంస్య విగ్రహం పెడుతున్నారంటే చిన్న విషయం కాదని చెప్పని వాళ్ళ స్నేహభావంలోనే, వాళ్ళ రిలేషన్లోనే మనందరికీ అర్థమవుతుందని కూడా నేను తెలియజేస్తున్నానమ్మా. మేడం, ప్రతి విషయంలో అంటే టీడీపీ గెలిచిన దగ్గర నుంచి కూడా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో మీకు పెద్ద పీట వేయడం జరుగుతుంది. ప్రతి విషయంలో మిమ్మల్ని ముందు నిలబెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాన్నగారి కోరిక ఫస్ట్ కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయటం అనేది ఒకటి. దాంట్లో నాన్నగారు అకస్మాత్తుగా ఆయన చనిపోవటం, అది నేను నాన్నగారి కోరిక నెరవేర్చాలని ఒక భుజస్కంధాల మీద వేసుకొని ఖచ్చితంగా నా అన్నని గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో కృష్ణారెడ్డి గారిని నేను గెలిపించుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్గా నేను కావలి మున్సిపాలిటీలో అన్ని సర్వీస్ చేసినందుకు మరియు నాకంటూ ఒక సముచిత స్థానం కృష్ణారెడ్డి అన్న ఎప్పుడూ నాకు ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నాం. దాంట్లో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఉండేదాన్ని బట్టే అన్న కూడా మమ్మల్ని గౌరవిస్తారని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. మేడం, గ్రంథి యానాది శెట్టి గారు మొదటి నుంచి కాలం చేసేంత వరకు కూడా ఏ పదవులను స్వీకరించారు? నాన్నగారు 1987 నుంచి కూడా వైస్ చైర్మన్గా మరియు తర్వాత మున్సిపల్ చైర్మన్గా మరియు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా మరియు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా కాళహస్తిలో బోర్డు మెంబర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చదివించి ఒక ఉన్నతమైన ఇంట్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, మరియు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలో కానీ నాన్నగారు
నాన్నగారు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ముందు నేనున్నానంటూ అని చెప్పనని వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా ఆయన నిద్రపోరు. వెంటనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళ కష్టాన్ని తీర్చి తర్వాత ఆయన ఫ్రీ అవుతారు. అదే నమ్మకంతో కూడా ప్రజలు కూడా ఈ రోజుకి కూడా నాన్నగారిని ఎంత తప్పిస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఈ కావలి పట్టణంలో ప్రధానంగా ఒక నీటి సమస్య అనేది ఉంది. ఆ నీటి సమస్యకు సంబంధించి దాదాపు మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాటర్ లెవెల్ కానీ ఎప్పుడు చాలా తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరికి లోతట్టు ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో నాన్నగారు వాటికి ఏ టైంలో వచ్చిన వాటర్ సమస్య వచ్చినా ముందు ప్రధానంగా మనందరికీ కూడా నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ సమస్య తీర్చాలని రేయింబవళ్ళు కూడా ఆ వాటర్ ట్యాంక్ ఆ వార్డుకి పంపించేదాకా కూడా దగ్గరుండి వాటర్ పోయించి ఆ ప్రజలందరినీ కూడా ఆదుకునేవారు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా నాన్నగారు ఉంటే ఆ ధైర్యం అనేది, ఆ భరోసా అనేది కావలిపట్టు ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఆయన్ని గౌరవించి అశేష జనవాహినిగా ఈరోజు నాన్నగారి అభిమానులు కానివ్వండి, నాన్నగారి స్నేహితులు కానివ్వండి, కావలి నియోజకవర్గ కావలి పట్టణ ప్రజలందరూ మరియు ఆయన బంధువర్గం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనకి నివాళులర్పించాలని మరీ మేము అందరం కోరుకుంటూ ఉన్నాం. మేడం, నార్మల్గా ఒక విగ్రహం పెట్టడం అన్నా కానీ, ఒక కాంస్య విగ్రహం పెట్టడం అన్నా కానీ చిన్న మాటలు కాదు. అలాంటిది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపైతే అంటే 8వ తేదీ అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగబోతుంది నాన్నగారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మాకు చెప్పాలంటే చాలా గర్వంగా కూడా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి విగ్రహం పెట్టారనంటే మా కుటుంబానికి ఒక గౌరవం. మా కుటుంబానికి ఒక గౌరవంగా విగ్రహం పెడుతున్నారు అని అంటే అది ఒక అసెట్ అనే చెప్పాలి. ఆ కుటుంబంలో ఒక మనిషి కనుక ఇంత ఒక విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలా, ఎన్నో మాటలు పడినా చేసినా ఎంతో త్యాగం చేస్తేనే కదా ఇంత మంచి స్థానానికి వస్తాం. కష్టపడతారు, మాటలు పడతారు, పని చేస్తారు, గెలుస్తారు, సాధిస్తారు. అన్ని గుణాలు, అన్ని లక్షణాలు మా నాన్నలో ఉన్నాయి. అట్లా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా నేను నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటి నేను ఇంత ధైర్యంగా కావలి ప్రజల మధ్యన నేనున్నానని చెప్పని కూడా ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేనున్నానని చెప్పని తెలియజేస్తున్నాను. మేడం, మీకు మీ నాన్నగారితో ఎలాంటి రిలేషన్ ఉండేది? అదేవిధంగా మీ నాన్నగారితో గుర్తుండిపోయే ఏదైనా ఒక మంచి సంఘటన మాతో పంచుకోగలరా? మంచి సంఘటన అంటే మా నాన్నగారికి 4 పిల్లలండి. అన్నయ్య, 3 ఆడపిల్లలం. నేను 3వ అమ్మాయిని. నాన్నగారితోటే రాజకీయాలు ఎండ్ అవ్వాలని చెప్పని పట్టుదలతో నేనే ఉండేదాన్ని చెప్పాలంటే. అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా 2014లో ఓసీ జనరల్ లేడీ వచ్చింది. అది నాన్నగారు నిన్ను నిల్చోబెడతాం అనుకుంటున్నాను, చైర్పర్సన్ చేస్తానని చెప్పని నాన్నగారు అన్నారు. అప్పుడు నాకే స్టన్ అయ్యాను, ఆశ్చర్యమైంది, కొంచెం ఒక రకంగా భయం కూడా వేసింది. ఎందుకు నాన్న అంటే లేదు మనం ఉండాలి అని చెప్పని అన్నారు. ఆయన పట్టుదల, ఆయన అకుంఠిత దీక్ష చూసే సరే పని చేయటం, సర్వీస్ చేయటం అనేది ఇట్స్ బాబా గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. నేను మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా, బాబా మందిరంకి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా సర్వీస్ చేయటం కానివ్వండి, అందరితో మనం మెలగటం కానివ్వండి, ఒకరిని మోటివేట్ చేయటం కానివ్వండి, అన్నీ కూడా నేను మందిరంలో బాబా దగ్గర కూడా శ్రద్ధా సబూరి అంటారు. ముందు శ్రద్ధగా ఉండాలి, విశ్వాసం ఉండాలా, మనం చేసే పని మీద ఇదంతా ఒక బాధ్యతగా ఉండాలి. ఒక సీట్లో కూర్చోగానే సరికాదు, ఆ సీటుకు ఉన్న వాల్యూని మనం తీసుకురావాల్సిన బాధ్యత మన కర్తవ్యం అని చెప్పని తెలియజేస్తూ నాన్నగారిని చూసే నేర్చుకున్నాను. నేను అట్లే 2014 to 2019లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. దానికి నాన్నగారు కూడా చివరి మినిట్ దాకా కూడా చాలా కష్టపడ్డారు. నేను పోరాట ప్రతిభతో ఉండేసరికి ఆయన కూడా చాలా హ్యాపీ వేసింది. అమ్మాయి ఏదైనా సాధించగలదు అని చెప్పనని ఆయన మెచ్చుకున్నారు. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారు ఈ ప్రపంచంలో? నాన్నగారు చనిపోయాక చాలా మనం రాజకీయాల్లో ఉండాలి అని అంటే వెనక నానున్నాడని భరోసాతోటి ఒక 10 years ఉన్నాను.
2014 టు 2023 దాకా. 23 డిసెంబర్లో నాన్న చనిపోయారు. ఆయన ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. అదే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన భరోసాతోటే నేను చేయగలననే కాన్ఫిడెంట్ నాకుంది. ముందుగా మెయిన్గా నా భర్త పోతిగంటి శ్రీకాంత్ గారి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లో ముందుకెళ్ళగలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క పనిలో కూడా రాజకీయాల్లో ఒక సలహాకి సూచనలకి ఎన్నోసార్లు కూడా నాన్నగారు నాకు గుర్తొచ్చేవాళ్ళు. ఆయన ఉంటే ఎట్లా జరిగేదో, ఆయన ఉంటే ఈ సలహా ఇస్తారేమో, ఏదైనా ఒక విషయం డిస్కషన్ జరిగినప్పుడు కూడా నాన్నగారు ఉంటే బాగుండేదని చెప్పనని అనిపిస్తుంది. ఓకే, ఏప్రిల్ 8వ తేదీ జరగబోయే గ్రంథి యానాద్రి శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రజలందరి కూడా మా CMD న్యూస్ తరపున ఆహ్వానించండి మేడం. అందరికీ నమస్కారం. కావలి పట్టణంలో కావలి ప్రజల మనిషి అందరిలోనూ కూడా ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న స్వర్గీయ శ్రీ గ్రంథి యానాద్రి శెట్టి గారి కాంస్య విగ్రహానికి మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. కావలి పట్టణ ప్రజలందరూ కూడా మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కాకుండా నాన్నగారు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేశారు, సర్వీస్ చేశారు. ఆల్ పార్టీలకు అతీతంగా పనిచేసి ఆయనకంటూ ఒక మార్క్ అనేది సంపాదించుకున్నారు. అటువంటి మార్క్నే ప్రజలందరూ కూడా గౌరవించారు. కాబట్టే ఈ రోజు దాకా కూడా నేను కూడా ఇటు ప్రజల్లో ఉన్నానని చెప్పని తెలియజేస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా మీరందరూ కూడా కావలి పట్టిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా అందరూ వచ్చి కావల్లో నాన్నగారి గ్రంథి యానాద్రి శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, అందరు నివాళులు అర్పించాలని మరీ కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, ఏప్రిల్ 8వ తేదీ అనేది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఏప్రిల్ 8వ తేదీ అంటే రేపే గ్రంథి యానాద్రి శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది జరగబోతుంది. సో ఈ కార్యక్రమానికైతే ఎక్కడెక్కడి నుంచో మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీని కానివ్వండి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రంథి యానాద్రి శెట్టి గారి యొక్క అభిమానులు అయితే ఎంతోమంది కూడా అక్కడికి విచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రంథి యానాద్రి శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, పోతిగంటి అలేఖ్య గారి నివాసం దగ్గర నుంచి.